ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి 1980వ దశకంలో ధర్మ సందేహాలు శీర్షిక కింద ధారావాహినిగా రామాయణ భారత భాగవతాలను ప్రవచించిన ఉషశ్రీ గారు అందరికీ సుపరిచితులు. వారి ధీర గంభీర కంఠధ్వని నేటికీ మనకు స్ఫురణకు వచ్చి ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వారి వ్రాత శైలి కూడా అంత గంభీరంగా సాగుతుంది. వారు వ్రాసిన సుందరకాండ నాకు అత్యంత ప్రియమైన రచన. దానిని నా వాణి ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తాను. అవలోకించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నుదురుపాటి విశ్వనాథ శాస్త్రి. సుందరకాండ సాగర తరణం. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఏష పదమనేష్టం చరణాచరితే పథి. శత్రునాశన సమర్థుడైన హనుమంతుడు రావణాపహృతైన సీతాన్వేషణ సంకల్ప దీక్షితుడై చారణ సంచార మార్గాన ప్రయాణానికి ఉద్యుక్తుడయ్యాడు. ఒక్కసారి శిరసు పైకెత్తి చూసి స్వచ్ఛంద సంచరణశీలి అయిన మృగరాజుల మహేంద్రగిరిపై విహరించి ఉత్సాహంతో పాదఘట్టనం చేస్తుంటే మృగపక్షి సంఘాలన్నీ భయకంపితాలయ్యాయి. దిక్కుతోచక పరుగులు పెట్టాయి. మహావృక్షాలు వ్రేళ్లతో సహా కదలి కూలుతున్నాయి. వివిధ ధాతు రజశోభితమైన వస్త్రాలు ధరించిన కామరూపులైన కిన్నర యక్ష గంధర్వ గణాలతో మత్తేభయూధాలతో విరాజిల్లే మహేంద్రగిరిపై హనుమంతుడు సరోవరంలో గంధగజంలా శోభిస్తున్నాడు. తూర్పుగా తిరిగి సూర్యునికి, ఇంద్రునికి, ప్రజాపతికి, సర్వభూతాలకు అంజలించి తన జన్మకు కారణభూతుడైన వాయుదేవునికి అభివాదం చేసి ఒక్కసారి ఒళ్ళు విరిచి దేహాన్ని సాగదీసి ఉప్పొంగుతూ బాహువులు అప్పళించి పాదద్వందం నేల మోపి అదిమి పట్టాడు. ఆ ఒత్తిడిని సహించలేక పర్వతం ఊగిసలాడింది. ఆ గిరి మీద చెట్లన్నీ పూలమాన కురిశాయి. ఆ పూల జల్లుతో హనుమంతుడు సుగంధపూరిత పుష్పగిరిలా కనిపిస్తున్నాడు. పర్వతాంతర్భాగంలోని జలధారలు పైకు విగి ఏనుగులు తొండాలతో విరజిమ్ముతున్నట్లున్నాయి. లోపలి సువర్ణ రహిత ఖనిజాలు బయటపడి బంగారు, వెండి శిలయేళలా కనిపించాయి. వాటి మధ్య మణిశిలలు అగ్నిజ్వాలారోజులీనుతున్నాయి. ప్రాణకోటి రోదనధ్వని చేసింది. భయకంపితమై విషసర్పాలు మహాపణాలు వివృతం చేసి కాకోల విషాగ్నులు క్రొక్కుతూ గండశిలను కాటువేస్తున్నాయి. త్రాచుపాము కాటు సోకిన రాళ్లు అగ్నిజ్వాలలు చిమ్ముతున్నాయి. పర్వతం మీది ఓషధులేవి ఈ విషజ్వాలను చర్రార్చలేకపోతున్నాయి. ఈ విషాగ్ని జ్వాలా తప్తమైన మహేంద్రగిరి బర్ధలవుతుందనే భయంతో విద్యాధర దంపతులు గగనవీధి చేరుకున్నారు. అంతవరకు ఆ గిరి మీద పానశాలలో సుఖంగా త్రాగుతున్నవారు పానపాత్రలు విడిచేసి రుచికరమైన మాంసఖండాలను విసిరేసి రత్నఖచిత సువర్ణ పాత్రలు చేజారిపోగా దిక్కుతిలేక పరుగులు పెడుతున్నారు. పద్మాక్షులు, పుష్కర నేత్రలు అయిన విద్యాధర కాంతలు హారనూపురాలు జారిపోతున్నా లక్ష్యపెట్టకుండా గగనవీధికి పోయి పర్వతం మీద ఇంత సంచలనానికి హేతుడేమిటా ఎదురు చూస్తున్నారు. పర్వతాకారుడైన వాయునంద్రుడు రామకార్యార్థి అయి సాగర లంఘనం చేయబోతున్నాడు. అత్యంత దుష్కరమైన సాగర తరుణానికి సన్నద్ధుడవుతున్నాడనే మాటలు మహర్షుల నోట విద్యాధర కాంతల చెవులు పడగా వారు పరమానందంతో హనుమంతుని అద్భుతాకారాన్ని దర్శించారు. ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజ తదీర్షతి మహావేగ సముద్రం వరుణాలయం. హనుమంతుడు ఆపాదమస్తకం విదలించాడు. రోమం నిక్కబుడిచి అగ్నిశిఖల్లా గోచరించాయి. ఆషాఢ మేఘంలా గర్దించాడు. సొగసుగా వంపు తిరిగిన వాలాన్ని కదిలించాడు. మహాసర్పాన్ని కాలిగోళ్ల మధ్య ఇరికించి వెడుతున్న గరుత్తువంతునోలే ఉన్నాడప్పుడు. మహాపరిగ సన్నిభలైన బావులను బిగబట్టి అరచేతులు బిగించాడు. రెండు భుజాలు మెడకు ఒరుసుకుంటున్నాయి. పాదాలు రెండూ దగ్గరకు చేర్చాడు. సర్వతేజశక్తిని కేంద్రీకరించుకున్నాడు. శిరస్సు కొద్దిగా పైకెత్తాడు. చూపు దూరంగా సారించాడు. చెవులు నిక్షించాడు. లంఘనోద్యుక్తుడవుతూ, మిత్రులారా, రాగా నిర్ముక్త బాణం ఎంత వేగంగా వెడుతుందో అంత తీవ్ర వేగంతో లంకలో ప్రవేశిస్తాను. అక్కడ జానికి లేకపోతే దేవలోకం వెడతాను. అక్కడ కనిపించకపోతే రావణాసురుడిని బంధించి తెస్తాను, లేదా లంకా నగరాన్ని పెకలించి తీసుకువస్తానంటూ పైకెగిరాడు. ఆ వేగానికి పర్వతం మీద ఉన్న వృక్షాలు అతనితో సాగి దూరదేశం వెళ్లే వారిని సాగతంపుతున్న బంధువుల్లా కనిపించాయి. ముందుకు సాగుతున్నాడు హనుమంతుడు. మహాప్రభంజన వేగంతో వృక్షాలన్నీ సముద్రంలో పడ్డాయి.
పొడవాటి బాహువులు బారసాచి ఉన్నాడు. అవి పర్వతాగ్రం మీద పడగ విప్పిన పాముల్లా ఉన్నాయి. ఆయన నేత్రాలు మెరుపుల్లా వెలుగుతూ అగ్నిగోళాల్లా కనిపిస్తున్నాయి. ఎర్రని ముక్కు తోడి తామ్రవర్ణ వదనం సంధ్యా సూర్యుని వలె ఉన్నది. లాంగూలం ఇంద్రచాపమైంది. ఆ లాంగూల చక్ర మధ్యంలో ఉన్న మారుతి పరివేష మధ్యగత సూర్య అదృశ్యంగా ఉన్నాడు. అది తామ్రవర్ణంతోడి జంగులు గైరిక ధాతు పూరితలైన వహాగిరులులా ఉన్నాయి. వాయుమండలంలో దూసుకుపోతుంటే అది మేఘగర్జనలు చేస్తున్నది. ఉత్తర దిశ నుండి అత్యంత తీవ్ర వేగంతో వచ్చే ఉల్కలా ఉన్నాడు. సముద్రం జగక్కల్లోలమైన ఉత్తుంగ తరంగాలతో లేస్తున్నది. తన మీదికి వచ్చే తరంగాలను వక్షస్థలంతో క్రిందికి నెట్టుతూ సాగుతున్నాడు. మేరు మందర సదృశంగా లేచి తరంగాలు, వాటి వెనుక గంటుతూ హనుమంతుడు. ఆ తరంగాలపైకి వచ్చిన మచ్చ మకిర తిమిరి దింగాలు హనుమంతుని గమనంలో పుట్టిన గాలికి ఎగిరి ఆకాశంలో పలుచని వస్త్రాల వలె గోచరిస్తున్నాయి. సముద్రంలోని భుజంగాలు హనుమంతుని చూచి గరుత్మంతుడే వస్తున్నాడని కంపిస్తున్నాయి. ఆయన నీడ 10 యోజనాల వెడల్పు 30 యోజనాల పొడవు ఉన్నది. రెక్కల పర్వతంలా సాగుతున్నాడు. మేఘమండలం దాటి వాయుమండలంలో సాగే హనుమంతునికి సముద్రం చిన్న దొన్నిలా కనిపిస్తున్నది. వాయువు చల్లగా వీస్తున్నది. దేవగంధర్వ మహర్షి శణాలు ఆశీర్వాదాలతో పూనవాలను కురిపించాయి. రామకార్యార్థి సాగే హనుమంతునికి సహాయం చేయాలనే తలంపుతో సాగరుడు తనలో దాగి ఉన్న మైనాకునితో, ఓ గిరిశేఖర, దేవేంద్రుని ఆజ్ఞానుసారం పాతాళ బిలవాసుడు పైకి రానీకుండా ఇక్కడ నిర్విరామ జగత్కళ్యాణ దీక్షతో ఉన్నావు. ఇప్పుడొక్క మహత్కార్యం చెయ్యాలి. ఇక్ష్వాకు వంశీకుడైన రాముని దూత లంకకు వెళుతున్నాడు. ఆయనకు కొంత విశ్రాంతినిచ్చి అధిసత్కారం జరపాలి. నీకు యథేచ్ఛగా పెరిగే శక్తి ఉంది కనుక ఒక్క మారు పైకి పెరిగి నీ శిఖరం మీద నిలిచే అవకాశం అతనికి కల్పించు అన్నాడు. మైనాకుడు ఆకాశ వీధికి తన శిఖరం పొడిగించాడు. అల్లిబిల్లిగా లతలల్లుకున్న చెట్లతో పరమ రమణీయంగా సువర్ణ శోభతో మేఘమండలంలో సూర్యబింబంలా కనిపించి ఆ గిరిశిఖరం తనకు అడ్డు వస్తున్నదనుకొని భావించి విశాల వక్షంతో దానిని తాడించాడు. ఆ అఘాత శక్తికి ఆశ్చర్యపడి మైనాకుడు సంతోషంతో గిరిశిఖరం మీద తన రూపంతో నిలిచి, వానరోత్తమ, నీకు నమస్కారం. నీకు నేను ఆతిథ్యం ఇచ్చి నీ శ్రమ తగ్గించడానికి వచ్చిన మైనాకుణ్ణి. రాఘవులు సగరులు ఈ సాగరుని ఇంత చేశారు కనుక ఆ అభిమానంతో ఆయన నన్ను పంపాడు. ఉపకారులకు ప్రత్యుపకారం చేయడం వివేకుల లక్షణం కదా. అందుచేత నువ్వు సాగరుని తృప్తి కోసం ఈ శిఖరం మీద ముహూర్తకాలం ఆగి మా ఆతిథ్యం స్వీకరించు. ఇందులో సాగరుని ప్రమేయంతో నా ఉత్కంఠ కూడా ఉన్నది మహానుభావ. కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవని విని ఉంటావు. అవి ఆకాశంలో ఎగురుతూ ఉండేవి. ఏ సమయంలో ఎక్కడ వారేవి ప్రాణకోడిని పిండి చేస్తాయో అని భీతి ఉండేది. అప్పుడు సర్వదేవ మానవ ఋషిగణాలు ప్రార్థించగా ఇంద్రుడు పర్వతాల రెక్కలు నరిగేశాడు. ఆ సమయంలో నీ జనకుడు వాయువు సాయంతో నేను ఈ లవణ సముద్రంలో సురక్షితంగా పడ్డాను. ఆయన నాకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే అవకాశం ఇంతవరకు కలగలేదు. నువ్వు మా అభయులకు ఆనందం కలిగించి వెళ్ళు అన్నాడు. అప్పుడు హనుమంతుడు, గిరిశ్రేష్ఠుడా, నీ మాటలే చాలు. నువ్వు చేయదలిచిన సత్కారం అంతా మాకు అందినట్లే. నాకు చాలా పని ఉంది. ఈ పగలు గడవకుండా వెళ్ళాలి. నేను మరోలా అనుకోకు, నన్ను వెళ్ళనియ్యి అని గిరిశిఖరము స్పృశించి ముందుకు సాగుతుంటే అతని సంకల్ప దీక్షను మహర్షి దేవతాగణాలు ప్రశంసించాయి. హనుమంతుడు ముందుకు సాగుతున్నాడు. ప్రభంజన వేగంతో సముద్రాన్ని దాటుతున్నాడు. జనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా